శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ వరసిద్ధి వినాయక స్వామి వ్రత కథారంభః. చాలా కాలం క్రితం నైమిషారణ్యంలో సత్రాయగం చేస్తున్నప్పుడు శౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తిని, చంద్ర దర్శన కారణమును, శాప మోక్ష ప్రకారము కూడా చెప్పినాడు. ఆ విషయాలన్నీ కూడా చక్కగా విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం గజరూప రాక్షసుడు ఒకసారి శివుని గూర్చి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోవయ్యా అని అడిగాడు. అంతా ఆ గజాసురుడు పరమేశ్వరుని బాగా కీర్తించి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందే అంటే నా పొట్టలోనే నివసించి ఉండే విధంగా వరమీయ స్వామి అని చెప్పి అడిగినాడు. అయితే శంకరుడు భక్త సులభుడు కాబట్టి ఆ మహేశ్వరుడు అతని యొక్క కోరికను తీర్చడానికి కోసం సరే అని వరమిచ్చి ఆ గజాసురుని యొక్క ఉదరంలో ప్రవేశించి సుఖంగా ఉన్నాట. అయితే కైలాసంలో పార్వతీదేవి తన భర్త జాడ ఎక్కడుంది అని తెలియక కంగారు పడి చాలా చోట్ల చాలా సమయం అన్వేషించి కొంతకాలానికి ఆమెకు ఈ పరమేశ్వరుడు ఆ గజాసురుని యొక్క గర్భం లోపల ఆ వరం వల్ల అక్కడ ఉన్నాడని చెప్పి తెలుసుకొని, అయితే ఆ గర్భం నుంచి ఏ విధంగా ఆ తన భర్తను పొందాలి అనేటువంటి మార్గము తెలియక పరితపిస్తూ ప్రయాణమై శ్రీ విష్ణు మూర్తిని ఆ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణుమూర్తిని కలిసి స్వామిని ప్రార్థించి తన భర్త వృత్తాంతము తన వృత్తాంతమంతా కూడా చెప్పి, ఓ స్వామి మహానుభావ దామోదర, పూర్వము భస్మాసురుడు బారి నుంచి నా భర్తను రక్షించి నాకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగేశావు కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి ఆ గజాసురుని యొక్క ఉదరంలో ఉన్నటువంటి నా భర్తను నాకు తిరిగి ఇచ్చేటువంటి మార్గాన్ని ఆలోచించే స్వామి అని చెప్పి అనేక విధాలుగా రక్షింపమని ప్రార్థించింది. అప్పుడు ఆ హరి పార్వతిని ఊరడించి బ్రహ్మాది దేవతలందరినీ కూడా తన దగ్గరికి పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి ఆ గజాసుర సంహారాన్ని ఏ విధంగా చేద్దాము అని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని గంగిరెద్దుల మేళమే యుక్తమని భావించి ఆ నందిని గంగిరెద్దుగా మారమని చెప్పి బ్రహ్మాది దేవతల చేత తల ఒక వాద్యాన్ని అంటే గంగిరెద్దు నాట్యం చేయడానికి కోసమైనటువంటి వాద్యాలను వాయించడానికి ఆ దేవతలందరూ కూడా ఒక్కొక్క వాద్యానికి అనుగుణమైనటువంటి దేవతలను నియోగం చేసుకొని బయలుదేరి తాను కూడా విష్ణుమూర్తి చిరుగంటలు చిన్న చిన్న గంటలను మోగించేటువంటి విధానంగా తాను కూడా చిరుగంటలు సన్నాయిని తాల్చి ఆ గజాసురుని యొక్క నగరానికి వచ్చినారు. ఈ దేవతలంతా కూడా మాయా రూపంలో ఆ విధంగా వచ్చి జగన్మోహన రూపంగా ఈ గంగిరెద్దు ఆటలను ఆడించడం మొదలుపెట్టిండు. ఆ గజాసురుని నగరంలో ఈ కోలాహలాన్ని విన్నాడు గజాసురుడు. తన నగరంలో ఏం జరుగుతుంది, ఒక విచిత్రమైనటువంటి వాద్యాలు, తర్వాత గంగిరెద్దుల ఆట జరుగుతున్నటువంటి విషయం తెలుసుకొని తాను కూడా ఆ దేవతలందరినీ కూడా అంటే మాయ రూపంలో దేవతలందరూ కూడా తన
ఆస్థానానికి పిలిపించి తన భవనం లోపల ఆడింపుమని చెప్పి వాళ్ళందరినీ ప్రార్థించిండు ఆ గజాసురుడు. అయితే ఆ విధంగా బ్రహ్మాదేవతలంతా కూడా తమ వాద్య విశేషాల చేత బాగా ఆ గంగిరెద్దు యొక్క నాట్యాన్ని ఆడించి 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 ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ హరి చిత్ర విచిత్రంగా ఆ గంగిరెద్దును ఆడిచ్చగా ఆ గజాసురుడు పరమానంద భరితుడైండు ఆ నాట్యానికి, ఆ వాయిద్యాలకు. అప్పుడు ఆ గజాసురుడు సంతోషించి ఆనందించి, మీకేం కావాలయ్యా, మీకేం కావాలంటే అది ఇస్తాను, కోరుకోండి అని చెప్పి గజాసురుడు వారికి వరము ఇవ్వడానికి కోసం సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ వారంతా కూడా ఆ గజాసురుని దగ్గరికి వచ్చి, ఇది గంగిరెద్దు శివుని వాహనమైనటువంటి నందీశ్వరుడు కాబట్టి శివుడు ఎక్కడున్నాడో తెలియక ఆ యొక్క చిరునామాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఆ నంది యొక్క యజమాని అయినటువంటి ఆ శివుణ్ణి ఇవ్వు అని చెప్పి కోరినారట వాళ్ళంతా కూడా. ఆ మాటలకు గజాసురుడు ఆశ్చర్యపోయి అతనిని రాక్షసాంతకు అయినటువంటి శ్రీహరిగా భావించి తనకు ఇక మరణం తప్పదని నిశ్చయించుకొని తన గర్భంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి, పరమేశ్వరుణ్ణి, నాకు ఒకవేళ మరణమే సంభవిస్తే నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేయడము అనేటువంటి వరాన్ని ఇచ్చి నాకు మరణాన్ని ప్రసాదించవచ్చు అని చెప్పి నా చర్మాన్ని నీవు ధరించు అని చెప్పి ప్రార్థించినాట గజాసురుడు. ఆ విధంగా ఆ శ్రీహరి నందిని ప్రేరేపిస్తే ఆ నంది తన కొమ్ముల చేత, శృంగాల చేత ఆ గజాసురుణ్ణి చీల్చి చెండాడింది. ఆ విధంగా ఆ గర్భంలో ఉన్నటువంటి, ఉదరంలో ఉన్నటువంటి ఆ శివుడు బహిర్గతుడైనడు శ్రీ విష్ణుమూర్తిని స్తుతించి ఆ దేవతలందరికీ కూడా సంతోషాన్ని కలిగించిండు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు దుష్టాత్ములైనటువంటి వాళ్లకు, శంకర తొందరపడి ఇటువంటి వరాలు ఇయ్యకయ్యా, ఈ విధంగా నువ్వు వరాలు ఇస్తే నీకు ఇబ్బంది తప్పదు, నాకు ఇబ్బంది తప్పదు అని పాములకు పాలు పోసినట్లు అవుతుంది. కాబట్టి అటువంటి వరాలు తొందరపడి ఇవ్వకయ్యా అని చెప్పి ఉపదేశం ఇచ్చి ఆ బ్రహ్మదేవతలంతా కూడా శివునికి, పార్వతికి వీడ్కోలు పలికి తిరిగి ఆయా దేవతలు ఆయా లోకాలకు శ్రీ మహావిష్ణు వైకుంఠానికి ప్రయాణమై వెళ్ళిపోయినాడు. ఇది వినాయక ఉత్పత్తికి పూర్వ వృత్తాంతం. ఇక ఇప్పుడు వినాయక ఉత్పత్తి ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. ఒకరోజు కైలాసములో పార్వతీదేవి తన భర్త రాకను దేవతాదుల వలన విని, అయితే ఈ గజాసురుని గర్భం నుంచి బయటపడ్డటువంటి ఈ పరమేశ్వరుడు కైలాసానికి వస్తున్న విషయము పార్వతికి తెలిసి, ఆయన రాకంటే ముందే ఆయనకు స్వాగతం పలకడానికి తాను అభ్యంగన స్నానం చేద్దామని తన శరీరం నుంచి వచ్చినటువంటి మైలతోని, నలుగు పిండితోని కలిపి ఒక బాలుని ఆకారంలో ఒక బాలుని తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ వాకిలి ద్వారంలో ఆమెను మూర్తిని, అంటే ఆ బాలమూర్తిని నిలబెట్టి కాపలాగా ఉంచిందట, లోపల తాను అభ్యంగన స్నానం చేయడం కోసం కావు. అయితే అప్పుడు ఆ క్షణంలోనే పరమేశ్వరుడు కైలాసంలోకి రావడం, అయితే ఈ వాకిలి ద్వారంలో లోపలికి వెళ్ళనీయకుండా ఉన్నటువంటి ఈ బాలుడు సంగతి ఆ పరమేశ్వరునికి తెలియకపోవడం వల్ల ఆ పరమేశ్వరుడు ఈ నందిని అధిరోహించి రావడం వల్ల వచ్చి లోపలికి ప్రవేశిస్తుంటే ఈ బాలుడు అడ్డుకున్నాడు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఇది మా అమ్మ యొక్క ఆజ్ఞ, మా అమ్మ చెప్పింది, ఎవరిని కూడా నేను లోపలికి పోనివ్వని చెప్పి అడ్డుకోవడం జరిగింది. అప్పుడు ఆ శివునికి
ఆగ్రహం కలిగి నా ఇంట్లోకి నన్ను వెళ్ళడానికి నాకు ఎవరి ఆజ్ఞ అవసరం లేదు అని ఆగ్రహంతో వెంటనే ఆ త్రిశూలంతో ఆ బాలుని యొక్క తలను నరికి వేసినట పరమేశ్వరుడు. ఆ విధంగా పరమేశ్వరుడు ఆ బాలకుని యొక్క కంఠాన్ని తెగ నరికి లోపలికి ప్రవేశించిండు. అయితే అప్పుడే అభ్యంగ స్నానం చేసినటువంటి ఆ పార్వతీదేవి వస్తున్నటువంటి భర్తను చూసి ఎదురుగా వెళ్ళి సంతోషంతో అర్ఘ్యము పాద్యము ఆచమనీయము మొదలైనటువంటి ఉపచారాలన్నీ కూడా, అతిథి ఉపచారాలన్నీ కూడా, భర్తకు చేసేటువంటి ఉపచారాలన్నీ కూడా చేసి మెల్లిగా సంతోషంగా ఎలా ఉన్నారు క్షేమ సమాచారాలన్నీ కూడా ప్రేమగా ప్రియ భాషణాలు చేస్తూ ఉన్నదట పార్వతీదేవి. అయితే ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి బాలుని యొక్క ప్రసంగం వచ్చింది వాళ్ళ యొక్క సంభాషణ లోపల. అప్పుడు ఆ మహేశ్వరుడు తాను చేసినటువంటి పనిని ఆమెకు తెలియజేశాడు. ఏం పని? ఆ ద్వారపాలకుడుగా ఉన్నటువంటి ఆ బాలుని యొక్క శిరస్సును ఖండించినాను నీ యొక్క దర్శనం యొక్క ఆతృత వల్ల, నిన్ను చూడనటువంటి ఆతృత వల్ల అని చెప్పగా పార్వతి దుఃఖించింది. అయ్యో, నా మానసపుత్రుడు అతడు, నేనే అతన్ని సృష్టించి ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ కాపలాగా ఉంచినాను, ఇప్పుడు ఎట్లా నాకు పుత్ర వియోగం జరిగింది కదా అని విలపిస్తూ ఉంటే అప్పుడు శివుడు ఈ గజాసురుని యొక్క శిరస్సును తీసుకొచ్చి అతికించి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏనుగు ముఖముతో ఉన్నటువంటి ఆకారంగా మిగతా కంఠం నుంచి కింద శరీరం అంతా కూడా మానవ ఆకారంలో ఉన్నటువంటి ఈ గజాననుడు అనేటువంటి పేరు వచ్చింది ఈ విఘ్నేశ్వరునికి. అయితే అతని యొక్క ఈ ప్రేమ అంటే పుత్ర ప్రేమ వల్ల ఉమామహేశ్వరులంతా కూడా ఆ వినాయకుడిని ప్రేమతో పెంచుకుంటున్నారు. ఆ గజానుడు తల్లిదండ్రులను పరమ భక్తితోని ప్రేమిస్తూ భక్తితో ఆరాధిస్తూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు. అతడు సులభంగా ఎక్కి తిరగడానికి అనుకూలమైనటువంటి వాహనంగా అనింద్యుడు అనేటువంటి ఒక ఎలుక అంటే మూషికమును వాహనంగా చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించినాడు. అతడు మహాబలశాలి, అతని వాహనమేమో నెమలి. ఈ విధంగా ఇతడు దేవతలందరి చేత వరాలు పొందిన వాడై గణాధిపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినాడు. తర్వాత అతనికి ప్రథమ పూజ చేయడానికి అతనికి యోగ్యతను కల్పించినారు. మొట్టమొదలు ఏ పూజ చేసినా కానీ, ఏ వ్రతం చేసినా కానీ, ఏ క్రతువు చేసినా కానీ విఘ్నేశ్వరుని యొక్క పూజ చేసిన తర్వాతనే మిగతా పూజలన్నీ కూడా చేయాలనేటువంటి నియమం ఏర్పడింది ఆ నాటి నుంచి. ఇది స్వామివారి యొక్క ఉత్పత్తి చరిత్ర. దీన్ని తెలుసుకునేటువంటి వాళ్ళంతా కూడా సుఖ సౌభాగ్యాలతో శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతారని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఆ షణ్ముఖుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని పురాణ కథనం. కాబట్టి తర్వాత ఈ వినాయక చవితి రోజున అంటే ఏ రోజైతే స్వామి పరమేశ్వరుడు గజాసురుని యొక్క శిరస్సును తీసుకొచ్చి అతికించి ప్రాణప్రతిష్ఠ చేసినాడో అది భాద్రపద శుద్ధ చవితి నాడు అయింది. కాబట్టి ఆ రోజు స్వామివారి యొక్క జన్మదినంగా భావిస్తూ దేశమంతా కూడా, ప్రజలంతా కూడా, విశ్వమంతా కూడా ఈ విఘ్నేశ్వరుని యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు నుంచి ప్రారంభం చేసుకొని నవరాత్రులుగా పూర్తి చేసుకుంటారు. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. తద్వారా తాము చేయబోయేటువంటి కార్యక్రమాలు, తాము చేయటువంటి ధర్మ కార్యాచరణలన్నిటి కూడా శక్తివంతంగా సుఖవంతంగా పూర్తి చేసుకోవడానికి ఆ స్వామి యొక్క వరం అనుగ్రహం ఆ భక్తులందరికీ లభిస్తుందనేటువంటి ఈ కథ అంశము ఇది వినాయక స్వామి యొక్క వ్రత కథాంశము తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.